కాకుల ఐకమత్యం. ఒక అడవిలో చెట్టు పైన కాకుల గుంపు నివసిస్తూ ఉండేది. కానీ ఒకదానికొకటి సరిపోదు. ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవి. అవి ఎవరి దారిన అవి ఎగురుతూ వెళ్తూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉంది. అది తరచూ కాకులను పట్టి తినేది. రోజురోజుకు తగ్గిపోతున్న కాకుల సంఖ్య కాకుల మనసులో భయాన్ని రేకెత్తించింది. ఓ రోజు అవన్నీ సమావేశమై తమ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాయి. మనం ఒకరికొకరం ఎగరడం వల్లనే గ్రద్ద దాడి చేస్తుంది కాబట్టి అందరం కలిసి ఉందాం అన్నది ఒక కాకి. ఆ మరుసటి రోజు నుండి కాకులు అన్నీ గుంపుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద వాటి మీద దాడి చేయలేకపోవడం, తనకు ఆహారం దొరకడం కష్టమైంది. ఉపాయం పన్ని గ్రద్ద కాకుల దగ్గరకు వచ్చి, నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, నేను మీతో స్నేహం చేయడానికి వచ్చాను అంది. ముందు కాకులు నమ్మకపోయినా తర్వాత 2-3 రోజులు తమ మీద గ్రద్ద దాడి చేయకపోవడంతో అవి నమ్మాయి. మరుసటి రోజు గ్రద్ద కాకుల దగ్గరికి వచ్చి, మీ గుంపు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అని అంది. కానీ మీకు ఒక నాయకుడు ఉంటే మీ గుంపుకు ఇంకా బలం అని అంది. కానీ కాకులలో ఏది నాయకుడు అవ్వాలో వాటికి అర్థం కాలేదు. అప్పుడు మీ గుంపుకు నేను నాయకుడిగా ఉంటాను అని అంది గ్రద్ద. సరే అన్నాయి కాకులు. కానీ నా ఆహార బాధ్యత మీదే చూసుకోవాలి కాబట్టి మీ గుంపులో రోజు ఒక కాకి నాకు ఆహారం కావాలి అని అంది. దాంతో కాకులకు గ్రద్ద దుర్బుద్ధి తెలిసింది. దాంతో కాకులన్నీ గుమిగూడి గ్రద్దను పొడిచి చంపాయి. ఆ